మీరు తప్పు చేసి దాని మీద వేయకండి. మీరు తప్పు చేస్తే ఒప్పుకోండి. ఇతని క్యారెక్టర్ జనాలకి ఇరక. దయచేసి ఆ తప్పు ఎప్పుడు చేయకండి. అని ఏ తప్పు చేశారని? ఏదో ఒకటి మనిషి అన్నాక ఏదో చిన్న పెద్దది అయితే పొరపాటు, కానీ మీరు తప్పు చేసి ఇతని మీద సార్ అలాంటి వాళ్ళు కారు కదా, సార్ వాళ్ళంటి వాళ్ళు కారు కదా. అట్లా కాదండి. ఇప్పుడు నేను తప్పు చేసిన ఒప్పుకోవాలా? లేదు, నేను తప్పు చేసి నేను చేస్తే నా ఇబ్బంది. అవును, కరెక్టే. ఏం బాబాయ్, ఈ ప్రపంచమే అటువంటిదండి, మూర్ఖ ప్రపంచం. ఏమైనా స్వార్థం 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 స్వార్థం. నాకు 4 కోట్ల అభిమానులు సార్. ఒక్కొక్క రూపాయి ఇచ్చిన ఇలాంటి బిల్డింగ్లు 2 కడతా. అవును, కానీ నాకు డబ్బు అసలు. ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నారు బాబు మీరు? కృష్ణారావు పార్క్, వీడియో గల్లీ. అంతేనా? ఓన్ హౌస్ ఏం లేదు మరి? హౌస్ ఏం లేదా ఇక్కడ? లేదు, వరంగల్ ఉంది. వరంగల్. ఓకే. నా పిల్లలు రారు, 3 కొడుకులు రారు. ఓకే. అనవసరంగా ఇక్కడ 10,000కి రెంట్ కట్టుకుంటున్నాను. మరి మీరు ఇప్పుడు లైఫ్ ఎలా లీడ్ చేస్తున్నారు మరి? నా లైఫ్ ఏంటంటే కృష్ణకాంత్ పార్క్ ఉందా, అరే ఆడ ఈవెంట్ షూటింగ్ ఎనీవన్ ఓకే 500 1000 ఇస్తారు. ఓకే. నా మెయింటెనెన్స్ నడుస్తుంది. నా భార్యకు 500 ఇస్తారు రోజు. కరెక్టే బాబా. ఇప్పుడైతే యూట్యూబ్ ఛానల్స్ అన్నీ వచ్చినాక మీరు ఫేమస్ అయినారు. అంత ముందర మరి మీరు ఎట్లా ఉండేవాళ్ళు? కూరగాయలు అమ్మేది అంతేనా? ఎర్రగడ్డ రైతు బార్లో. ఓకే. నా జీవితం ఎన్నడూ పట్టుకోలేను బాబాయ్. అవును. ఇప్పుడు ఏంటంటే హెల్త్ ఖరాబ్ అయింది. ఆ మార్కెట్లో అరవడం నాతో కాలా. అవును. దమ్మొస్తుంది. ఓకే. దండం పెట్టిన. సరే, మీరు ఇప్పుడు యూత్కి ఇచ్చే సలహా ఏమి ఇస్తారా? ఒకటే, చెప్పండి. లవ్ మ్యారేజ్ ద బెస్ట్, ఓకే. అరేంజ్ మ్యారేజ్ ద బెస్ట్. లవ్ మ్యారేజ్ చేసుకుంటే రేపు ఏదైనా సమస్య వస్తే మీరు కానీ నాలాంటి పెద్ద మనుషులు కానీ వచ్చేవారు మాట్లాడు. అదే అరేంజ్ మ్యారేజ్ చేస్తే 10 మంది వచ్చి డబ్బు సాయము మాట సాయము చేస్తారు. ఓకే. లవ్ మ్యారేజ్ ద బెస్ట్, అరేంజ్ మ్యారేజ్ ద బెస్ట్. దేనికి కానీ గట్స్ కావాలా, ధైర్యం కావాలా. నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా 1989లో. కానీ నా బామర్ది నన్ను చంపేయమని 10 లక్షలు ఇచ్చిండు అరే వేరే పిల్లలకు 4గురికి. ఆ సంగతి నాకు తెలిసి వాడిని నేను చంపేసిన. అరే మరి కేసు అవ్వాలా మీ పని? నెవర్, నో తప్పు. ఇప్పుడు మరి నేను చెప్తే కంప్లైంట్ ఇస్తాను నేను. ఇవ్వండి, నో ప్రూఫ్. అక్కడ చూసినాడు ఎవరైనా ఉంటే ఆ కేసు అది నడుస్తుంది. తప్పు కదా. ఎందుకు తప్పు? లేకపోతే నేను చేస్తా. ఓకే. ఓకే, థ్యాంక్ యూ బాబాయ్. ఎందుకంటే ఈరోజు ఇప్పుడు ఇక్కడ మాట్లాడకూడదు బాబాయ్. ఇక్కడ అంతా సెక్యూరిటీ రీజన్స్ ఉన్నాయి. తర్వాత మనం కలుద్దాం. ఓకే, బాయ్.